హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య గారు. సార్, ప్రత్యర్థుల పైన మరి బూతులతో విమర్శించడంలో ముందుండే వాళ్ళు ఒక లిస్టు తీస్తే అందులో వైసీపీ నుంచి కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళైతే ముందు వరుసలో ఉంటారు. అలాంటి వీరికి ఈసారి వైసీపీ నుండి టికెట్ లేదు అని జగన్ గారు చెప్పినట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరికీ టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదంటారా? అంటే 6 పర్యాయాలు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. మరి మొదటి పర్యాయమే వీళ్ళ పేర్లు ఉంటాయని చెప్పని భావించాను నేను కూడా. ఎందుకంటే ఏ విషయాలు వచ్చినా సరే ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విరుచుకుపడే కొడాలి నాని గారు లాంటి వ్యక్తులకు కూడా మొట్టమొదటి నుంచి 6 పర్యాయాలు ప్రకటించిన దాంట్లో వాడి పేరు లేకపోవడం అనేది ఒక ఇంత ఆశ్చర్యకరమైన విషయమే. అలాగే వల్లభనేని వంశీ గారు, మరి వాళ్ళిద్దరికీ అవకాశం కల్పించకపోతే ప్రజలు అనుకున్నదే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు దాకా ఎందుకు ప్రకటించలేదు అనేది ఒక మీమాంస. మరి వాళ్లే కదా మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను వారి మీద బాణాలు వదులుతూ వాళ్ళ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మరి అలాంటి వ్యక్తులకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేది ఆశ్చర్యకరం. అందుట్లో అనుమానం ఏం లేదు. అంటే ఓడిపోతున్నారని సంకేతాలు వచ్చి ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది పార్టీకి అని చెప్పని ఇవ్వట్లేదా, లేదా వీళ్ళతో అవసరం తీరిపోయింది, ఇప్పుడు వీళ్ళ అవసరమే లేదు మాకు కాబట్టి పక్కన పడేద్దాం, ఇంతకుముందు చాలామంది ఇట్లానే పక్కన పడేసాం, ఆ తల్లిని చెల్లినే పక్కన పడేసాను వీళ్ళెంత అనే భావంలో వాళ్ళు ఉన్నారా అనేది ఇప్పుడు ప్రజలందరూ మెదులుతున్నటువంటి ప్రశ్న. చాలామంది ఏమనుకుంటున్నారంటే అదుపు ఆజ్ఞ లేకుండా నోరు అదుపులో పెట్టుకోవడం చేతగాక ఇష్టారీతిని మాట్లాడితే ఇలానే పరిణామాలు ఉంటాయని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఏదైనా సరే కొడాలి నాని గారికి ముందు వరుసలో ప్రకటిస్తారని అయితే నేనైతే భావించాను. ఇప్పటికైనా ఆయన తొలగిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మరి ఎందుకో ఆలస్యం చేస్తున్నారు. ఓకే, అటు రోజా గారి పరిస్థితి కూడా ఇదే అంటున్నారు సార్. చాలా మందికి ఇప్పుడు ఓడిపోతారని సంకేతాలు ఉన్నాయి కాబట్టి మార్పులు చేర్పులు చేసి వాళ్ళ మీద ఉన్న అంటే స్థానభ్రంశం చేయాలని కోరుకుంటున్నారు. అటు వాళ్ళని ఇటు వాళ్ళని మారుస్తున్నారు కాబట్టి మరి అదే మర్చిపోయాను, రోజా గారు కావచ్చు వీళ్ళందరూ ముందు వరుసలో ప్రకటించాల్సిన పేర్లు కదా. అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఇలా కొంతమంది కురసాల కన్నబాబు గారు, మరి పేరు నాని గారు. సరే ఆయన నేను రాజకీయాలకు వదులుతున్నాను, నా కుమారుడికి ఈయన చెబుతున్నాడు కాబట్టి ఆయన్ని పక్కన పడేస్తే మరి మిగిలిన వాళ్ళందరికీ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రకటించారు, వాళ్ళ అబ్బాయి గారికి ప్రకటించారు, మిగిలిన వాళ్ళందరూ ప్రకటించుకుంటూ వస్తున్నారు. మరి వీళ్ళిద్దరి విషయంలో మరి రోజా గారి విషయంలో కూడా ఇదే కారణంతో వాళ్ళు ఆలస్యం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, మరి చివరి విడతలో ప్రకటించే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఈ స్థానంలో గెలవకుంటే వీళ్ళకు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కాబట్టి వేరే స్థానాల్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సార్. అదే చూడాలి ఇప్పటివరకు. మరి అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది, వాళ్ళ ప్రభా ఈరోజు సరిగ్గా లేదు అనే నిర్ణయానికి అధినేత వచ్చాడని భావించాలి ఈ లెక్కన. ఎందుకంటే గెలుస్తానని ముందు ప్రకటించాలి కదా. శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళనే దూరంగా పెడుతున్నారు అని చెప్పని వస్తున్నటువంటి సమాచారం అది నిజమై ఉండదు కానీ వినిపిస్తున్న మాటలు. మరి అట్లానే ఆయన ప్రకటించకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఓకే సార్, మరి ఒకవేళ టీడీపీ ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీల పరిస్థితి ఏంటంటే మొన్న చూసాం లోకేష్ గారు చెప్పడం, టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన 2 వ్యక్తుల్ని నేను వదలను, ఎర్ర బుక్లో రాసుకున్నాను అని కూడా అన్నారు. మరి వీళ్ళిద్దరే అని కూడా బయట టాక్. అంటే సహజంగా వీళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళు మనస్తాపం చెందారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా చట్టపరంగా వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ ప్రమేయం ఉందని భావిస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు ఉంటాయి అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళిద్దరే కాదు, దానికి వాళ్ళకి సహకరించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి మీద చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను శ్రీకాకుళంలో కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు మరోసారి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటమే ముఖ్యం, నేను పదవులు ఆశించట్లేదు, నాకు సరి చేసుకోవాల్సిన లెక్కలన్నీ ఉన్నాయి, నా కార్యకర్తలని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళని సరి చేయాల్సిన లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అది అయ్యేంతవరకు నేను అధికారానికి దూరంగా ఉంటానని చెప్పిన అతను ప్రకటించాడు కాబట్టి నిస్సందేహంగా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, ఎలక్షన్స్కి చాలా ముందు నుంచే మరి జగన్మోహన్ రెడ్డి గారు వరుస పెట్టి విడతల కొద్ది అభ్యర్థులను అయితే ప్రకటించడం చూస్తున్నాం. అంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు. మరి ఎలా టీడీపీ జనసేన కూటమి వ్యూహాలతో రాబోతుంది, ఎటువంటి వ్యూహాలతో రాబోతుంది?
ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 25 మంది లోక్సభ సభ్యుల్లో కనీసం 15 మంది పేర్లు చెప్పండి. దొరకట్లేదు కదా. ఎవరెవరో అభ్యర్థులు తీసుకొచ్చి ప్రకటిస్తూ ఉన్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే ఆయన వచ్చేసి వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ బాబు గారితో కూడా కలవడం కూడా జరిగింది కదా. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే సత్యవేడు ఎమ్మెల్యే గారు మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళు అనుకున్న అభ్యర్థులు చివరిదాకా నామినేషన్లు వేస్తారా లేదనేది కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారా, లేకపోతే వాళ్ళు ప్రకటించిన తర్వాత అందుబాటులో లేకుండా వెళ్తారా, లేదు వాళ్ళు ఏదైనా బెదిరించినా కూడా ఆ పత్రాలు తీసుకొని సమర్పించకుండా దూరంగా ఉంటారా అనేది కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం. నాకైతే అలానే అనిపిస్తుంది. చాలామంది కూడా ఎందుకులే వైరం, ఎన్నికల దాకా చూద్దాం, మన అవమానం చేశాడు కాబట్టి, చేసిన తప్పులు ఆయన చేసి మా మీద నెట్టాడు కాబట్టి ఈ ప్రతీకారం తెచ్చుకోవాలంటే మనకున్న అవకాశం ఇదే కాబట్టి మనం కూడా పోటీలో ఉన్నట్టు ఆయన చెప్పినట్టు నటించేసి పోటీల నాటికి దూరంగా ఉంటే కానీ మనకి ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ మనం కూడా బాగుంటాం అనే భావంతో వాళ్ళందరూ ఉండాలని, ఇతను ప్రకటించిన చాలామంది అభ్యర్థులు రేపు పొద్దున ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే సీట్లు ఇచ్చిన అభ్యర్థులు వాళ్ళు కూడా పోటీ చేస్తారు లేదో డౌట్ నిస్సందేహంగా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే, మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అభ్యర్థులు పోటీకి దూరంగా ఉంటారు. సార్ మరి ఒకవేళ టీడీపీ ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీల పరిస్థితి ఏంటంటే మొన్న చూసాం లోకేష్ గారు చెప్పడం, టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్ని నేను వదలను, ఎర్ర బుక్లో రాసుకున్నాను అని కూడా అన్నారు. మరి వీళ్ళిద్దరే అని కూడా బయట టాక్. అంటే సహజంగా వీళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళ మనస్తాపం చెందారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా చట్టపరంగా వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ ప్రమేయం ఉందని భావిస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు ఉంటాయి అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళిద్దరే కాదు, దానికి వాళ్ళకి సహకరించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి మీద చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను శ్రీకాకుళంలో కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు మరోసారి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటమే ముఖ్యం, నేను పదవులు ఆశించట్లేదు, నాకు సరి చేసుకోవాల్సిన లెక్కలన్నీ ఉన్నాయి, నా కార్యకర్తలని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళని సరి చేయాల్సిన లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అది అయ్యేంతవరకు నేను అధికారానికి దూరంగా ఉంటానని చెప్పి అతను ప్రకటించాడు కాబట్టి నిస్సందేహంగా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.